మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మిక్కిలి పవిత్రమైనటువంటి మీ పాదముల చెంత మేము కూడుకొనుటకు శిలువ బలియాగమును మేము ఆశ్రయించి ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి నామములో ఇక్కడ మేము కూడుకొని పరిశుద్ధాత్మని సహాయంతో మీ వైపు చూచుటకు ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్య ధ్యానం కోసం మీ వైపు చూస్తూ ఉన్నాం. మట్టి మానవులమైనటువంటి మా హృదయాలలో మహిమ గల మీ మాటలు నింపి మా జీవితాలను బలపరచమని, వినువారు మాత్రముగా ఎవరు ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మా జీవితాలను మేము మలుచుకొనుటకు మెరుగుపరుచుకొనుటకు సహాయం చేయమని యేసు ప్రభువారి సర్వోన్నతమైనటువంటి నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము మాట్లాడుకుందాం. మనసు పెట్టి ఆలోచిస్తూ ఆలకిద్దాం. కొన్ని నెలల క్రిందట ఈ వర్తమానాన్ని నేను యాప్రాల్లో అందించడం జరిగింది. ఎందుకో అక్కడ మాట్లాడినప్పుడే జీవన్జ్యోతిలో కూడా ఇది అందిస్తే బాగుంటుందని నాకు ఆ రోజే కలిగింది. ఈరోజు కుదురుతోంది. అందుచేత మనము చక్కని ఆలోచనలు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనము విందాం. దీనికి ఒక టైటిల్ కూడా ఇద్దాం. ఈ అంశానికి ఒక టైటిల్ ఇద్దాం: మానవ జీవితాలలో దేవుని దర్శనం. ఇది మన అంశం. మానవ జీవితాలలో దేవుని దర్శనం, గాడ్స్ విజిటేషన్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. గాడ్స్ విజిటేషన్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇక జాగ్రత్తగా మనసు పెట్టి కొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. అందరు రెడీనా? ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి మాట మనసు పెట్టి వింటేనే ఈ అంశంలోని, ఈ మాటలలోని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. సహజంగా వాక్యం మొదలుపెట్టిన 5 నిమిషాలకు అందరు ట్రాక్లోకి వస్తారు. మళ్ళీ వర్తమానం మొదలైన 5 నిమిషాలకు అందరు లైన్లోకి వస్తారు. అలా కనుక ఇక్కడ ఏమైనా వాతావరణం ఉంటే ఆ 5 నిమిషాలు ఎగిరిపోతుంది. ఆ 5 నిమిషాలు నేను మాట్లాడేవన్నీ ఎగిరిపోతాయి. గనక మెసేజ్ స్టార్ట్ అయింది, ఇక అందరూ కూడా మనసు పెట్టి విందామని పిలుపునిస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయన్న సంగతి మానవుల మధ్య మనకు బాగా తెలుసు. ప్రపంచ మానవుల మధ్య ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. అలాంటి విశ్వాసాలలో, అలాంటి సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం పేరు డెయిజం. ఇంగ్లీష్లో DEISM, డెయిజం అనే పేరుతో ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతం లేదా ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్న వారు లేదా ప్రతిపాదించిన వారు, దీన్ని అనుసరించిన వారు ఎక్కువగా 18, 19 శతాబ్దాలలో ఎక్కువగా కనబడడం జరిగింది చరిత్రలో. క్రీస్తు శకం 18, 19 శతాబ్దాలలో ఎక్కువగా ఈ సిద్ధాంతాన్ని అనుసరించేవారు చరిత్రలో కనబడతారు. ఏం పేరు ఈ సిద్ధాంతం పేరు? డెయిజం. ఇంతకీ సిద్ధాంతం చెప్పేది ఏంటి అనంటే, ఈ సమస్త విశ్వాన్ని, సృష్టిని, భూమిని, మానవులను, అందరినీ, అన్నిటినీ కలిగించింది మాత్రం దేవుడే. ఇది మొదటి విషయం. అయితే కలిగించిన దేవుడు కలిగించిన తర్వాత ఈ విశ్వాన్ని, అందులో ఉన్నటువంటి మనలను, ఈ భూమిని, ప్రపంచాన్ని అలా వదిలేశాడు.
కలిగించడం వరకు మాత్రం కలిగించి ఇక దానిలో కల్పించుకోవడం అనేది మానేశాడు. అర్థమైంది అందరికీ సిద్ధాంతం అంటే ఏంటో? అది డెయిజం. కలిగించిన వాడు కల్పించుకోడు, అది పాయింట్ ఒక్క ముక్కలో. అందుకోసం వారు ఉపమాన రీతిగా చెప్పేది విశ్వచక్రమైన, కాలచక్రమైన, మనుషుల బ్రతుకు చక్రమైన గడియారం లాంటిది క్లాక్, వాల్ క్లాక్. గడియారాన్ని తయారు చేసిన వాడు దాన్ని తయారు చేసి వదిలేశాడు, అదే తిరుగుతుంటుంది. తయారు చేసిన వాడు గడియారపు ముళ్ళునేం తిప్పట్లేదుగా. అలాగే కలిగించిన దేవుడు కూడా ఈ విశ్వాన్ని, ఈ వ్యవస్థను అంతటినీ ఒక గడియారములాగా కలుగజేసి వదిలేశాడు. ఇప్పుడు అదే తిరుగుతోంది. కనుక విశ్వంలో జరిగే ప్రక్రియతో కానీ, మానవుల మధ్య జరిగే లేదా చోటు చేసుకునే వ్యవహారాలతో కానీ సృష్టికర్తకి ఇప్పుడు సంబంధమే లేదు. ఆయన వదిలేశాడు. ఏ విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకోడు, ఏ విషయాన్ని ఆయన పట్టించుకోడు, కల్పించుకోడు. ముఖ్యంగా మన గురించి ఆలోచిస్తే, మనుషులుగా మనల్ని కలిగించి మనకు తానే జ్ఞానమిచ్చి, ఆ ఇచ్చిన జ్ఞానంతో ఒరే నన్ను తెలుసుకోండిరా అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు అంతే. మళ్ళీ తన గురించి తాను ప్రత్యేకంగా మానవుల మధ్య వెల్లడిపరుచుకోవడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. పుట్టించినప్పుడే ఇన్నర్ సెన్స్, ఇన్నర్ నాలెడ్జ్, అంతర్గత జ్ఞానాన్ని మనిషికిచ్చి, నేను మీకిచ్చిన జ్ఞానంతో నన్ను మీరు తెలుసుకోవాలే కానీ హేతుబద్ధంగా నా గురించి నేనే మీ మధ్య వెల్లడిపరుచుకునేటువంటి వ్యవహారం అయితే ఉండదు. అందుచేత చరిత్రలో ఎవరైనా మీకు ప్రవక్తలు ఉండేవారు, ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొంది, మాటలను పొంది ప్రజలకు బోధించారు అని చెబితే నమ్మకండి. అసలు ప్రవక్తలే లేరు, వీళ్ళు చెప్పే మాట. చరిత్రలో ప్రవక్తలు లేరు. ఆ ప్రవక్తల చేత వ్రాయబడినటువంటి పవిత్ర గ్రంథము లేదు. అంటే ఒక రకంగా బైబిల్. ఈ బైబిల్ అనేటువంటి గ్రంథం లేదా ఇతర విశ్వాసాలు ఏవైతేనో వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు, ముఖ్యంగా వాళ్ళు మాట్లాడినది బైబిల్ గురించి. అసలు బైబిల్ అనేటువంటిది దేవుడు వ్రాయించిన గ్రంథం కాదు, మనుషులను పెట్టి ప్రవక్తల చేత వ్రాయించినటువంటి పరిస్థితి కాదు. అసలు దేవుని జోక్యమే లేదు. అలాగని దేవుడు లేడనట్లా, దేవుడు ఉన్నాడు, కలిగించి సైలెంట్ అయిపోయాడు. ఇది ఆటోమేటిక్గా జరుగుతున్నటువంటి ప్రక్రియలే కానీ మానవ జీవితాలలో దేవుని జోక్యం అనేది లేదు అని ఒక భయంకరమైనటువంటి సిద్ధాంతం అన్నది క్రీస్తు శకం 18-19 శతాబ్దాలలో ప్రపంచంలో ఎక్కువగా కనబడింది. అది ఇప్పటికీ అక్కడక్కడ బాగానే కనబడుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఇదొక విశ్వాసం, ఇదొక సిద్ధాంతం. కలిగించినవాడు కల్పించుకోడు. ముఖ్యంగా మానవ జీవితాలు. అసలు మానవ జీవితాలతో అసలు దేవునికి ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ లేదు. అసలు మానవ జీవితాలలో దేవుడు ఎప్పుడు వేలు పెట్టడు. అసలు మానవులను దేవుడు ఎప్పుడు దర్శించడు. మంచి చెప్పడు, చెడు చెప్పడు, మేలు చెప్పడు, కీడు చెప్పడు. ఇలా బ్రతుకు అని చెప్పడు, ఇలా బ్రతుకొద్దని కూడా చెప్పడు. ఇలా వెళితే నీకు మంచి జరుగుతుందని చెప్పడు, ఇలా వెళ్ళకపోతే నీకు చెడు జరుగుతుందని కూడా చెప్పడు. జీవము గురించి చెప్పడు, మరణం గురించి చెప్పడు, మేలు గురించి చెప్పడు, కీడు గురించి చెప్పడు, ఆశీర్వాదం గురించి చెప్పడు, శాపం గురించి చెప్పడు. అసలు దేవుడికి ఈ సృష్టితో ఎటువంటి లింక్ లేదు. కలిగించి సృష్టించి దానికి ఒక సిస్టమ్ని ఆయన క్రియేట్ చేసి కీ ఇచ్చి వదిలేశాడు అంతే. రైట్.
ఒకవేళ వాళ్ళదే గనుక నిజమైతే ఇప్పుడు ఇంతవరకు మనం ఆరాధించాం కదా, ఒక్కొక్కరు ఆరాధించారుగా. ప్రభువా మమ్మల్ని పట్టించుకుంటున్నందుకు మీకు వందనాలు, ప్రభువా మమ్మల్ని దృష్టిస్తున్నందుకు మీకు వందనాలు, ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు అని ఇప్పుడు ప్రార్థన చేశారుగా. ప్రభువా మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు వందనాలు, మాకు అవసరమైన వాటిని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, ఇవన్నీ చేశారుగా. ఇవన్నీ తప్పు అయిపోతాయి. అది కరెక్ట్ అయితే, ఏది కరెక్ట్ అయితే, ఆ సిద్ధాంతం కరెక్ట్ అయితే, ఆ విశ్వాసం కరెక్ట్ అయితే. అందుచేత ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డెయిజం గురించి కాదు, కానీ ఒక సిద్ధాంతం అంటూ ఒకటి ఉంది, దాని పరిస్థితి ఇది ఉంది, దాని సారం ఇది ఇలా ఉంది అని మీ దృష్టికి తీసుకొని వచ్చి, అసలు మానవుల జీవితాలలో దేవుని జోక్యం, దేవుని ప్రమేయం, దేవుని యొక్క ఎంట్రన్స్, దేవుని యొక్క విజిటేషన్స్ అనేవి ఉంటాయా ఉండవా ఆలోచిద్దాం. ఎందుకంటే మనం మనుషులం కనుక, మనకు బ్రతుకులు కనుక. ఈ బ్రతుకునిచ్చిన సృష్టికర్త అయిన దేవునికి ఈ బ్రతుకుకు ఏమైనా సంబంధం ఉంటుందా ఉండదా? మన బతుకు మనమే బతికేయాలా? ఇందులో దేవుని ప్రమేయం కానీ, జోక్యం కానీ, ఆయన యొక్క హెచ్చరింపులు కానీ, నడిపింపు కానీ ఇలాంటివి ఏమి ఉండవా అని సత్యగ్రంథమైన బైబిల్ని ఆధారం చేసుకొని చక్కని సంగతులు ఈరోజు మనం ఆలోచిద్దాం. అందుకే ఈరోజు మన అంశం మానవ జీవితాలలో దేవుని దర్శనం. దర్శనం అనే పదానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి స్వప్నాలలో లేదా కలలలో దేవుని దర్శనాలు. పద్మాసు ద్వీపంలో యోహాను గారికి వచ్చిన దర్శనం, దానియేలు గారికి వచ్చిన దర్శనాలు, ప్రవక్తలకు వచ్చినటువంటి దర్శనాలు, వాటిని ఇంగ్లీష్లో విజన్స్ అని పిలుస్తాం. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది విజన్స్ గురించి కాదు, విజిటేషన్స్ గురించి. విజన్స్ వేరు, విజిటేషన్స్ వేరు. విజిటేషన్ అంటే, పోయిన వారం అండి కొంతమంది మా బంధువులు మా ఇంటిని దర్శించారండి, మా సంఘ పెద్దలు, మా సంఘ సేవకులు మా ఇంటిని దర్శించారండి. మా ఇంటిని దర్శించారంటే అర్థం ఏంటి? మా ఇంటికి వచ్చారు. విజిట్, అది విజన్ కాదు. పోయిన వారం మా ఇంటికి మా సేవకులు వచ్చారండి, దర్శించారండి అన్నారనుకోండి, విజన్లోనా అని కాదు, అక్కడ విజిట్ చేశారు. ఇంగ్లీష్లో విజన్ని తెలుగులో దర్శనం అంటాం, ఇంగ్లీష్లో విజిటేషన్ని కూడా మనం దర్శనం అని పిలవచ్చు. ఈరోజు మన అంశంలో మనం మాట్లాడుతుంది విజన్స్ గురించి కాదు, చెప్పండి, విజిటేషన్స్ గురించి. ఎవరి విజిటేషన్స్ గురించి? దేవుని విజిటేషన్స్ గురించి. రైట్, ప్రారంభిద్దాం. సహజంగా కొంతమంది మన ఇంటికి రావడం వలన, కొంతమంది మనల్ని పలకరించడం వలన, కొంతమంది మనతో మాట్లాడడం వలన అప్పుడప్పుడు మనకు మంచి జరుగుతుంటుంది. వాళ్ళ సంభాషణ పూర్తయిన తర్వాత వాళ్ళతో చెబుతాం, నిజంగా మీరు నాకు ఫోన్ చేసినందుకు చాలా మేలైందని, చాలా మంచి అయింది, నేను చాలా కృంగిపోయి ఉన్నాను, ఈరోజు మీ మాటలు వినగానే ఇప్పుడు నేను బలపడ్డాను. ఎవరైనా ఫోన్ చేస్తే, అదే మన ఇంటికి వస్తే, ఏమండి దయచేసి అప్పుడప్పుడు వస్తుండండి, ఈరోజు మీరు రావడం వల్ల మేము చాలా బలపడ్డాం. అలా మనం ఒంటరి వదిలేయకండి, అప్పుడప్పుడు వస్తుండండి అని అంటుంటాం కొంతమందితో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనుషులలో ఎవరైనా మనల్ని పలకరిస్తే, మనుషులలో ఎవరైనా మనల్ని దర్శిస్తే కొన్ని సందర్భాలలో మనము బలపడుతూ ఉంటాం, మనకు మంచి జరిగిందనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది నిజమైతే ఇప్పుడు ప్రశ్న, సాటి మనుషులే మన జీవితాన్ని పలకరించినప్పుడు, సాటి మనుషులే మన ఇంటిని పలకరించినప్పుడు, దర్శించినప్పుడు, మనకేదో మంచి జరుగుతోంది అనేది నిజమైతే, సాక్షాత్తు సృష్టికర్తే మనల్ని పలకరిస్తే, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మనతో మాట్లాడితే, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మన గృహాన్ని దర్శిస్తే, మన జీవితాన్ని టచ్ చేస్తే, మంచి జరుగుతుందా జరగదా? అది చెప్పండి. ఇప్పుడు మేలు జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది.
మనుషులైనా కొన్ని సందర్భాలలో తప్పుడు మాటలు మాట్లాడే అవకాశం ఉంది, కానీ మనుషులైనా కొన్ని సందర్భాలలో తప్పుడుగా మనల్ని గైడ్ చేసే అవకాశం ఉంది, కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని దారి తప్పించడు. దేవుడు మనల్ని దర్శిస్తే అది మనకు మేలు కొరకే అనేటువంటిది మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు, గ్రహించుకోవచ్చు, ఒప్పుకోవచ్చు కూడా, అంగీకరించవచ్చు కూడా. అందుచేత నిజంగా కలిగించిన వాడు కల్పించుకోవడం మానేశాడా? కలిగించిన వాడు పట్టించుకోవట్లేదా? ఆయన దేనినైతే కలిగించాడో దాని అలా గోడ మీద గడియారంలాగా వదిలేశాడా అని బైబిల్లోనికి తొంగి చూస్తే బైబిల్ అంటుంది, అసలు మనం బతికేదే ఆయన యందు, చలించేదే ఆయన యందు, ఉనికి కలిగి ఉన్నదే ఆయన యందు. ఎన్నోసార్లు చూశాంగా వచనం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. ఆ వచనం చదివిన తర్వాత అసలు ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడో పట్టించుకోవట్లేదు అనేది అక్కడే తేలిపోదు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటున్నాడు 28వ వచనంలో. అసలు ఆయన కలిగించిన దానికి ఇప్పుడు కనెక్షనే లేదు అన్నమాట ఎంత బుద్ధిహీనమైనది, ఎంత విరుద్ధమైనది, ఎంత అర్థరహితమైనదో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇకపోతే పైన 26, 27 వచనాల్లో మరొక సంగతిని మనం గమనించాలి. 26, 27 వచనములు, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమోనని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అని చెప్పి కింద అంటున్నాడు, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. అది అండర్లైన్ చేద్దాం. దేవుని గురించి మనకు లభిస్తున్నటువంటి అద్భుతమైన సమాచారం ఏంటి? కలిగించిన వాటికి కలిగించిన వాడు దూరంగా ఉండట్లేదు. నోట్ దిస్ పాయింట్. ఇవి తప్పుడు సిద్ధాంతాన్ని మోస్తున్న వాళ్ళు చెప్పే మాట ఏమిటి? కలిగించిన వాడు కలిగించిన దానికి దూరంగా ఉంటున్నాడు. బైబిల్ ఏమంటుంది? నో, కలిగించిన వాడు కలిగించిన వాటికి, కలిగించిన వారితో, కలిగించిన వారికి, కలిగించిన వాడు తాను కలిగించిన వారికి దూరంగా ఉండట్లా, సమీపంగా ఉంటున్నాడు. ఆయన దూరంగా ఉంటే ఎవడు బతకలేడు, ఆయన దూరంగా ఉంటే ఎవడు చలించలేడు, ఆయన దూరంగా ఉంటే అసలు ఎవడు ఉనికి కలిగి ఉండలేడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనము చూద్దాం. యోబు గ్రంథం 34:14, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. 15వ వచనం అది. తన మనస్సు తన మీదనే ఉంచుకుంటే ఏం జరుగుతుందో చెబుతున్నాడు అక్కడ. ఎలీహు అనేటువంటి గొప్ప జ్ఞాని తన మనసు దేవుడు తన మీదనే ఉంచుకుంటే భూమి మీద ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క క్షణం కూడా బతకలేడు. మరి ఈరోజు మనం బతుకుతున్నామే, ఊపిరి పీలుస్తున్నామే, ఉనికి కలిగి ఉన్నాము కదా. దాని అర్థం ఆయన మనస్సు మన మీద ఉంది గనుక. దగ్గరున్నాడా దూరంగా ఉన్నాడా? దూరంగా ఉండేవాడు కాదు. దూరంగా ఉంటే సృష్టి బతకలేదు, దూరంగా ఉంటే సృష్టి ఉండలేదు. ఓ పెన్ ఇస్తారు ఎవరైనా? నా దగ్గరే ఉంది. ఇట్స్ ఎ పెన్. వదిలేసా, పడిపోయింది. నా మీద ఆధారపడిన పెన్ను నేను పట్టుకుంటే అక్కడ ఉంటుంది, కానీ దాన్ని పట్టుకోవడం పట్టించుకోవడం వదిలేస్తే దాని బతుకట్లుంది. ఇప్పుడు ఆ పెన్ను చూడగానే మీకు అయ్యో అనిపించట్లే? బంగారం లాంటి పెన్ను పడేసాడండి. బంగారం కలరే, అది బంగారం ఏం కాదు.
ఇక్కడ పెన్ను గురించి కాదు సబ్జెక్ట్, మన గురించి. క్షణం ఉండలేదు అది, ఆ పెన్ను క్షణం ఉండలా నేను వదలగానే. మనల్ని పట్టుకున్నవాడు ఒక్క సెకండ్ అలా వదిలేస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏం జరుగుతుంది ఇక్కడ. ఎంత బుద్ధిహీనంగా బతుకుతున్నారు. అబ్బే దేవునికి మనకేం సంబంధం లేదండి, దేవునికి మనకు కనెక్షన్ ఏం లేదండి. ఫ్యాన్ తిరుగుతోంది, ఇక పవర్ ఉందా? పవర్కు దీనికి సంబంధం లేదండి, తిరుగుతోంది, దాని అంతటా తిరుగుతోంది అన్నట్టు. పవర్ లేకపోతే ఫ్యాన్ తిరగదు, పవర్ లేకపోతే లైట్ వెలగదు, పవర్ లేకపోతే మైక్ పలకదు. ఈ సృష్టి అంతా నడవడానికి దేవుడే పవర్. లైట్ కింద కూర్చున్నాడు పవర్ లేదంటే, ఫ్యాన్ కింద కూర్చున్నాడు పవర్ లేదంటే, తిరిగే ఫ్యాన్ కింద ఉన్నాడు పవర్ లేదని చావకూడదు. వెలిగే బల్బు కింద కూర్చున్నాడు బల్బు వెనకాల పవర్ లేదనకూడదు. భూమి మీద బతికేవాడు, శ్వాసను పీల్చేవాడు, నీటిని తాగేవాడు, ఆహారం తినేవాడు, పాదాలు మోపినవాడు, చలించేవాడు అనకూడదు దేవునికి మన కనెక్షన్ లేదని. అలాగని దేవుడు మనం బతకడానికి, కదలడానికి, ఊపిరి పీల్చడానికి మాత్రమే దేవుడు ఒక పవర్గా, ఒక సెంట్రల్ పవర్ స్టేషన్ లాగా ఆయన ఉన్నాడు అనుకుంటే పొరపాటు. కేవలం మనం బతకడానికే దేవుడు పైన ఉన్నాడు. ఫ్యాన్ తిరగడానికే పవర్ ఉంది, లైట్ వెలగడానికే పవర్ ఉంది, మైక్ పలకడానికే, సౌండ్ రావడానికే పవర్ ఉంది అన్నట్టుగా మనం బతకడానికే, మనం కదలడానికే, మన ఉనికి కలిగి ఉండడానికి మాత్రమే దేవుడు అక్కడెక్కడో ఉండి మనల్ని కూడా పట్టించుకుంటున్నాడు అనుకుంటే పొరపాటు. దేవుని గురించి సరైన అవగాహన ఉన్నట్టు కాదు. అసలు ఆ ఉన్న దేవుడు తాను కలిగించిన మానవుల విషయంలో ఎలాంటి వ్యవహారము కలిగి ఉన్నాడు, వారి జీవితాలలో ఆయన జోక్యం ఎలాగుంటుంది, ఇది తెలుసుకోవడానికి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ప్రయాణం చేద్దాం. ఈరోజు త్వరగా ఒక 6 విషయాలు మీ ముందుకు తీసుకొని రాబోతున్నా. ఎన్ని? 6. ఈ 6 విషయాలు కాదు, 6 కారణాలు. ఇవి విషయాలు మాత్రమే కాదు, 6 రీజన్స్. 6 కారణాలు. దేనికి కారణాలు? దేవుని దర్శనానికి. మన సబ్జెక్ట్ అది. మానవుల జీవితాలలో దేవుని దర్శనం అనేది కదా మన అంశం. దర్శనాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలిచాము ఇందాక? విజిటేషన్, నాట్ విజన్. విజన్ కాదు, విజిటేషన్. దేవుడు మానవ జీవితాలను దర్శిస్తాడంటే ఎస్, 100% దర్శిస్తాడు. ఏ రూపంలో దర్శిస్తాడు తర్వాత సంగతి, దర్శిస్తాడా లేదా అనేది పాయింట్ ఇక్కడ. మా ఫ్రెండ్ నాతో నిన్న మాట్లాడాడండి అన్నాను అనుకోండి, ఎక్కడ కలిసాడు అని మీరు అడిగితే మాట్లాడడానికి కలవాల్సిన అవసరంలా, ఫోన్ కూడా చేయొచ్చు, ఆడియో కాల్ మాట్లాడచ్చు, వీడియో కాల్ మాట్లాడచ్చు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి మనతో మాట్లాడడానికి ఒకటికి మించి ఎక్కువ ఆప్షన్స్ ఎలాగైతే ఉన్నాయో, దేవుడు మానవ జీవితాలను దర్శించడానికి ఆయన దగ్గర కూడా సెవరల్ ఆప్షన్స్ ఉంటాయి. కనుక ఎలా దర్శించినా ఎందుకు దర్శిస్తాడు అనేది పాయింట్ ఇక్కడ. దాని కొరకు 6 ముఖ్యమైన కారణాలను బైబిల్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడుకుందాం. స్టార్ట్ చేస్తున్నాను. నంబర్ 1. ఓకే, దేవుడు మానవ జీవితాలను దర్శించడానికి ఎన్ని కారణాలు? ముఖ్యంగా 6 కారణాలు. అందులో 1వ కారణాన్ని మనం చూడడానికి ఆదికాండం 18వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఇందాక వాక్యపఠనం చేశారుగా, వాక్యపఠనం ఆదికాండము 18వ అధ్యాయం. సందర్భం కోసం మొదటి వచనం, సందర్భం కొరకు మొదటి వచనం. చాలా జాగ్రత్తగా భయముతో భక్తితో ఈ మాటలు విందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అంటే దేవుడు అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. నేను అడుగుతున్న ప్రశ్న, నిజంగా వచ్చారా, దర్శనంలో వచ్చారా? ఆయన అబ్రహాం గారు పడుకొని అంటే నిద్రలోనా ఇదంతా? నిజంగానే వచ్చారా? నిజంగానే వచ్చారు.
కలలో కనపడుతున్న దర్శనం కాదు, నిజంగా కళ్ళ ముందు కనపడుతున్న దర్శనం అది. నిజంగా వచ్చారు. వచ్చిన వాళ్ళని భోంచేయమని కూడా చెప్పాడు, అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు ఓకే అన్నారు. ఆయన భోజనం వడ్డించాడు, వండాడు, వడ్డించాడు. వాళ్ళు తిన్నారు కూడా. అంటే ఇది కళ కాదు, నిజంగా జరిగింది. అందుకే ఇది విజన్ కాదు, విజిటేషన్. అబ్రహాము గారి ఇంటిని దర్శించిన దేవుడు, అబ్రహాము గారి కుటుంబాన్ని దర్శించిన దేవుడు. ఎంతమంది వచ్చారట? 3 వచ్చారు. విషయం ఏంటంటే మన సబ్జెక్ట్ అది కాదు, కానీ సమాచారం ఇస్తున్నా. ఆ 3లో 2 దేవదూతలు. ఆ 3లో 2 దేవదూతలు అబ్రహాము గారి ఇంట్లో భోంచేసి ఆ 3లో 2 లోతు గారి దగ్గరికి వెళ్ళారు, సొదొమ గొమొర్రా ప్రాంతాలకు. ఆ వెళ్ళిన వారు దేవదూతలని 19వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. మనం 18వ అధ్యాయం 1వ వచనం చదివినా 19వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు అని కనపడుతోంది. అంటే వచ్చిన 3లో 2 దేవదూతలు. ఒక ఆయన పేరు మాత్రం యెహోవా. ఎవరి యెహోవా అనేది కాదు సబ్జెక్ట్. ఇప్పుడు ఎవరి యెహోవా అనేది కాదు సబ్జెక్ట్. వచ్చిన 3లో ఒక ఆయన పేరు యెహోవా, అది ఇప్పుడు విషయం. అయితే సహజంగా మనం యెహోవా అనే పేరు వినగానే మనకు తండ్రి అయిన దేవుడు గుర్తొస్తాడు. నిజంగా తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారి ఇంటికి వచ్చాడా అని మన ఆలోచనలు అక్కడికి వెళ్ళిపోతాయేమోనని నేను ప్రస్తుతానికి క్లూ మాత్రం ఇస్తున్నా. ఆ క్లూ మాత్రం మనసులో పెట్టుకొని మళ్ళీ మన ట్రాక్లోకి వచ్చేద్దాం. ఆ క్లూనే పాత నిబంధనలో, మన కృత నిబంధనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఏ 3నైతే మనం పిలుచుకుంటామో, తండ్రి అని ఒకరిని, కుమారుడని ఒకరిని, పరిశుద్ధాత్ముడని మరొకరిని ఎవరినైతే పిలుచుకుంటామో, పాత నిబంధనలో ఆ 3కి ఒకే పేరుంది. ఆ ఒక్క పేరే యెహోవా. అందుకే యెహోవా అని ఎక్కడైనా కనపడితే వెంటనే తండ్రికే మీరు కనెక్ట్ చేయకూడదు. వాస్తవాలు మాట్లాడితే ఇక్కడ ఇప్పుడు అబ్రహాం గారి ఇంటిని దర్శించింది యెహోవా అన్న పేరుతో యేసుక్రీస్తు ప్రభుని ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను. మీరు కాసేపు ఆ మైండ్లోంచి బయటకు వచ్చేయండి. ఎలా యేసు ప్రభు అంటే నేను ఇంక వేరే లోకానికి వెళ్ళాలి. ఇప్పుడు అది వేరే ప్రపంచం, వేరే అంశం. కానీ ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్పానంటే వచ్చిన 3లో ఒక ఆయన దేవుడు. వచ్చిన 3లో ఒక ఆయన దేవుడు. ఎవరా దేవుడు అని ఒకవేళ మీరు స్పెసిఫిక్గా అడిగితే యెహోవా అన్న పేరుతో కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభు అని మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇప్పుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండేనని మీకు ఆ గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ తీసుకొని వస్తాం. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదుగా. మన సబ్జెక్ట్ ఏంటంటే మానవ జీవితాలలో దేవుని దర్శనం ఉందా లేదా అనేది పాయింట్ ఇక్కడ. ఇంతకు యేసుప్రభు ఎవరు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, కలిగించినవాడు. వెరీ గుడ్. ఇప్పుడు కలిగించినవాడు ఎవరిని దర్శించాడు చెప్పండి? ఒక మానవ కుటుంబాన్ని దర్శించాడు. భోజనం వడ్డించినప్పుడు ఆ దేవదూతలు అడుగుతున్నారు అబ్రహాం గారితో 9వ వచనంలో, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకాయన, ఎవరైనా? యెహోవా అన్న పేరుతో కనబడుతున్న దేవుడు. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మీకు ఒక కొడుకు పుడతాడు. గర్భము లేదు, గర్భఫలము లేదు అని బాధపడుతున్న కుటుంబమా, నేను మీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నా అని చెప్పాడు. చెప్పండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దీన్ని మనం ఆశీర్వాదం అనొచ్చా? చెప్పండి, గర్భఫలాన్ని ఆశీర్వాదం అనొచ్చా? ఎస్, బ్లెస్సింగ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అబ్రహాము గారి కుటుంబాన్ని దేవుడు ఎందుకు దర్శించాడు అని నేను ప్రశ్నిస్తే మనం ఒక్క మాటలో చెప్పేయచ్చు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి. ఎస్, మానవ జీవితాలను దేవుడు దర్శిస్తాడా అంటే బైబిల్ అంటోంది ఎస్ అని. ఎందుకు దర్శిస్తాడు అంటే అప్పుడప్పుడు ఆశీర్వదించడానికి దర్శిస్తూ ఉంటాడు. ఎవరి ఫ్యామిలీ? ఈ సందర్భంలో ఎవరి ఫ్యామిలీ? అబ్రహాము గారి ఫ్యామిలీ. ఇప్పుడు కాసేపు అబ్రహాం గారి ఫ్యామిలీ పక్కన పెట్టేద్దాం.
చరిత్రలో అబ్రహాము గారి ఫ్యామిలీని మాత్రమే దర్శించాడా? ఇంకా ఎవరి ఫ్యామిలీస్ని దర్శించలేదా? నోవాహు గారి ఫ్యామిలీని దర్శించాడా లేదా? అంతకంటే ముందు దర్శించడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదం వచ్చిందా లేదా? రక్షణ వచ్చిందా? మనోహ దంపతులను దర్శించాడా లేదా? దర్శించాడు. చెరసాలలో ఉన్న యోసేపు గారిని ఆయన దర్శించనట్ట? దర్శించాడు. అగ్నిలో ఉన్నటువంటి షద్రక్ మెషక్ అబేద్నెగోలను దర్శించాడా లేదా? సింహబోన్లో ఉన్నటువంటి దానియేలు గారిని దర్శించాడా లేదా? గొల్యాతుతో ఫైటింగ్కి దిగినప్పుడు దావీదు గారు వెనకలే ఉన్నాడా లేదా? అవును. మానవ జీవితాలలో దేవుని ప్రమేయం కనపడుతోంది, జోక్యం కనపడుతోంది. అవును, చాలా ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకున్నాం, ఒక ఫ్యామిలీని మర్చిపోయాం. ఎవరా ఫ్యామిలీ? గెస్. నోవాహు గారి ఫ్యామిలీ మాట్లాడుకున్నాం, అబ్రహాం గారి ఫ్యామిలీ మాట్లాడుకున్నాం, యోసేపు గారి గురించి మాట్లాడుకున్నాం, షడ్రక్ మెషక్ అబేద్నెగో, దానియేలు గారు. ఒక్క ఫ్యామిలీ మిస్ అయింది. ఎవరు? ఆదాము కాదు, మన ఫ్యామిలీ. అరే, దేవుడు చరిత్రలో ఏ ఫ్యామిలీస్ని ఆశీర్వదించారంటే మన ఫ్యామిలీ తప్ప మనకు అన్ని ఫ్యామిలీస్ గుర్తొస్తున్నాయి. అవును, నాకు తెలియక అడుగుతున్నా, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించినట్టేనా? ఏమిటి ఆశీర్వాదం? మాకు కూడా పిల్లలు ఉన్నారే అంటారేమో సీరియస్గా. ఓకే, పిల్లలు ఉన్నారంటే దేవుని ఆశీర్వాదం వేరే సంగతి. కేవలం గర్భఫలాలను మాత్రమే ఇచ్చి ఆశీర్వదించాడా? ఇంకా ఏ ఆశీర్వాదాలు మనకి ఇవ్వలేదా? విషయం ఏంటంటే, మనకు గుర్తున్నవి కొన్ని, గుర్తులేనివి చాలా, గుర్తించినవి కొన్ని, గుర్తించనివి ఎన్నో. అసలు ఇప్పుడు క్లూ ఇచ్చినా గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఇందాక లెక్కలేనన్ని ఆశీర్వాదాలు దేవునివి మనము పొందుకుంటూనే ఉన్నాం. అందుకే దావీదు గారు ఏమన్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయనను సన్నుతించు, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, అవి లెక్కించి వివరించేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి అని చెప్తున్నాడు భక్తుడు. చెప్పండి, మన జీవితాలలో లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? పౌలు గారు అంటారు, నేనేమై అయితే ఉన్నానో అది దేవుని కృపే. ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని ఆశీర్వాదం, దేవుని కృప. మనందరి జీవితాలను వ్యక్తిగతంగా, మనందరి జీవితాలను కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించాడు అనేది నిజమైతే, నా ప్రశ్న, మనల్ని ఆశీర్వదించిన దేవుడు, ఆశీర్వదిస్తున్న దేవుడు మన జీవితాలను దర్శించినట్టేనా? మన జీవితాల్లో దేవుని దర్శనం ఉందా? విజిటేషన్ ఉందా అంటున్నాను. ఆయన చూపు మన మీద ఉంది, ఆయన చల్లని నీడ మన మీద ఉంది, ఆయన చల్లని కృప మన మీద ఉంది, దయ ఉంది, వాత్సల్యం ఉంది. ఆహా, దీనిని బట్టియే కదా ఈరోజు మనం బతుకుతున్నాము. ఇది దేవుని ఆశీర్వాదం అని మనం గుర్తించకపోతే ఎలా? ఎక్స్క్యూజ్ మీ, 6 కారణాలు చెబుతానన్నాను. అందులో ఇప్పటివరకు నేను చెప్పింది మొదటిది. మానవ జీవితాలను దేవుడు దర్శిస్తాడా అంటే ఎస్, దర్శిస్తాడు. దేనికి అని అడిగితే ఇప్పుడు మనం చూసాం ఆన్సర్. చెప్పండి. ఆశీర్వదించుటకు. నంబర్ 2, భోజనం అయిపోయింది. అదే అధ్యాయంలో 2 దేవదూతలేమో లోతు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. యెహోవా అన్న పేరుతో ఉన్న ఆయన మాత్రం అబ్రహాము గారి దగ్గర నిలిచిపోయాడు. నిలిచిపోయి అంటున్నాడు, ఎక్కడ? 17వ వచనం అంటే 16 చూద్దాం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుట వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, అంటే 2 వెళ్ళిపోయారు, ఒక ఆయన ఉండిపోయాడు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా అంటున్నాడు 17వ వచనంలో. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచేదనా? ఇందుకు దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ అబ్రహాం గారితో? సొదొమ గొమొర్రాల గురించి. 20వ వచనం. మరియు యెహోవా
సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి, ఈ మాట చూద్దాం 21, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకొందును. అబ్రహాం గారికి చెబుతున్న మాట ఏమిటి? దేవుడు, నేను సొదొమ గొమొర్రా పట్టణాలను దర్శించాలనుకుంటున్నాను ఆయన, నువ్వంటే నాకు ఇష్టం కనుక నీకు మొత్తం చెప్పేస్తున్నాను అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు వెంటనే మా ఇంటిని దర్శించినట్టుగానే ఆ పట్టణాలను కూడా దర్శిస్తాడేమో, మా ఇంటిని దీవించినట్టుగానే ఆ పట్టణాలను కూడా దీవించబోతున్నాడేమో, మా ఇంట్లో బిడ్డని ఇస్తున్నట్టుగానే ఆ ఇంట్లో ప్రతి ఇంటికి ఒక బిడ్డని ఇస్తాడేమో అని లెక్కలేసుకోవట్లా. ఆయనకు మ్యాటర్ అర్థమైపోయి 50 మంది ఉంటే కాపాడతావు ప్రభు, 40 ఉంటే కాపాడతావు ప్రభు, 30, 20 అని 10కి వచ్చి ఆగిపోయాడు. అంటే ఇప్పుడు అబ్రహాము గారికి చెప్పిన మెసేజ్ ఏంటి? దేవుడు, నీ ఫ్యామిలీని నేనే దర్శించాను, ఆ పట్టణాలను నేనే దర్శిస్తాను, కానీ నీకు దక్కిన దర్శనం వేరు, వాళ్ళకు దక్కబోయే దర్శనం వేరు. ఒకే దేవుడే ఒక కుటుంబాన్ని ఒక కారణం కొరకు దర్శించాడు, మరొక ప్రాంతాలను పట్టణాలను మరొక కారణం కోసం దర్శించబోతున్నాడు. అబ్రహాము గారి కుటుంబాన్నేమో దీవించుటకు, సొదొమ గొమొర్రా పట్టణాలను మాత్రం శిక్షించుటకు. ఒకటోది ఆశీర్వదించుటకు దర్శనం, రెండవది శిక్షించుటకు దర్శనం. అలా కూడా దర్శిస్తాడా? అలా కూడా దర్శిస్తాడు. కొన్ని సందర్భాలలో శిక్షనే విధిస్తాడు. ఇలా యాక్చువల్గా ఇక్కడ శిక్ష మాత్రమే కాదు, లేపేశాడు. ఈ పట్టణాలను ఏం చేశాడు? ఏకంగా సమూల నాశనం, లేపేశాడు. అలాగనే అందరినీ లేపడానికే దర్శిస్తాడు అనుకోకూడదు. ఈ లేపేయడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఎన్ని మార్లు గద్దించినను విననొల్లకపోతే అప్పుడు కదా హఠాత్తుగా మరి తిరుగు లేకుండా నాశనం వచ్చేది. సొదొమ గొమొర్రా పట్టణాలకు కూడా హెచ్చరికలు చాలానే వెళ్ళాయి, అలా మారలా. అగ్నిగంధకములు కురిసింది ఫైనల్. అంతకుముందు ఎన్నో మార్లు వారికి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. దేవుడు ఎవరిని కూడా అలా చెప్పకుండా, హెచ్చరించకుండా, మారు మనసుకు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేయడు. గద్దింపు, హెచ్చరిక, దండింపు ఇవన్నీ ఉంటాయి ఒక మనిషి మారడానికి దేవుడు చేసే కార్యాలలో. ఇప్పుడు విషయం ఏంటంటే, దీవించుట వేరు, గద్దించుట వేరు. దీవించుట వేరు, దండించుట వేరు. దేవుడు మానవ జీవితాలను దర్శిస్తాడు అనేది నిజం, కానీ అన్ని మారులు ఆశీర్వదించడానికే కాదు. కొన్ని సందర్భాలలో ఆయన గద్దిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు కూడా. చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11-12 వచనంలో ఒకసారి చూద్దాం. 11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. చూస్తున్నారా? నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దింపు, శిక్ష అనే పదాలు గమనించండి. అవును, మోషే గారిని దేవుడు ఆశీర్వదించాడా? అవును, ఆశీర్వదించాడు. ఘనతనిచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, ప్రవక్తగా నిలబెట్టాడు, నాయకుడిగా నిలబెట్టాడు. అబ్బో, చాలా మంచి ఆశీర్వాదాలు మోషే గారికి వచ్చాయి. అలాగని గద్దించలేదా? గద్దించాడు. బండతో మాట్లాడమంటే కొట్టినందుకు మోషే గారికి గద్దింపు ప్లస్ శిక్ష కూడా పడింది. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అలాగని తప్పు జరిగినప్పుడు గద్దించలేదా? శిక్షించలేదా? శిక్షించాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారి తండ్రి మంచి నీతిమంతుడే, ఒక చోట ఆయన నమ్మకాన్ని చూపలేకపోయాడు. పడిందా లేదా శిక్ష? పడింది. అంటే మానవ జీవితాలలో దేవుని గద్దింపుందా అని అడుగుతున్నాను అందరినీ. ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఆ గద్దింపు? మారు మనస్సు కోసం.
ఎందుకు ఆ గద్దింపు? మారడానికి. తీయాల్సిన అవసరం లేదు, కానీ ప్రకటన గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో మనకు కనిపించే 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో అందులో 2 సంఘాలు పక్కన పెడితే వాటిని శబాష్ అన్నాడు. మిగిలిన 5 సంఘాలకు గద్దింపు వెళ్ళాలా? మీరు మారుమనసు పొందాలి, జాగ్రత్త అనేటువంటి హెచ్చరికలు వెళ్ళాలా? ఎఫెస్లోని సంఘం, పెర్గములోని సంఘం, తొయితైరులోని సంఘం, లవొదికలోని సంఘం, ఫిలదెల్ఫియా కాదు, సార్తీస్లోని సంఘం, ఈ సంఘాలన్నిటికీ హెచ్చరికలు వెళ్ళాయి. ఆ సంఘాలను దర్శించిన దేవుడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇందాక మన కుటుంబాలను, మన జీవితాలను దేవుడు ఆశీర్వదించాడా లేదా అంటే లెక్కలేనన్ని మార్లు ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడని మనం ఒప్పుకున్నాం. విషయం ఏంటంటే, మన జీవితాలలో ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో దేవుడు గద్దింపులు కూడా జారీ చేస్తూ ఉంటాడు. మనం గుర్తిస్తున్నామో లేదో? మన జీవితాలను ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు, మనం గుర్తించామో లేదో? అసలు ఆశీర్వాదాలే గుర్తు లేనప్పుడు ఇంకా గద్దింపులు ఏం గుర్తుపడతాం మనం? ఆశీర్వాదాలను గుర్తిస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం. నీ జీవితంలో దేవుడు ఏం మేలులు చేశాడు అని అడిగితే పట్టుమని 10 గడగడ చెప్పలేని పరిస్థితి దాదాపుగా అందరిది. అంతేనా? ఒక 10-12 చెప్పిన తర్వాత ఇంకా ఏం చేశారంటే, ఒక నిమిషం చెప్తాను నేను. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, నీకు వెనక్కి వెళ్ళాలి, రీల్ తిప్పితే కానీ మనకు గుర్తుకు రాదు. వాస్తవానికి లెక్కలేనని ఆశీర్వాదాలు ఆయన కుమ్మరించిన మనం లెక్క పెట్టుకున్నా గుర్తుకు రాని పరిస్థితి ఉందంటే మనం గుర్తించట్లా దేవుని ఉపకారాలను, దేవుని ఆశీర్వాదాలను. దేవుడు మన జీవితంలో జరిగించిన, చేస్తున్న ఈ మేలులన్నిటినీ కనుక మనము గుర్తించే స్థితిలో ఉంటే అసలు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మోకరిల్లితే సమయమే మనకు సరిపోదు. మన జీవితాలలో దేవుని ఆశీర్వాదాలను మనం గుర్తించట్లా. కొన్ని సందర్భాలలో దేవుడు గద్దిస్తూ ఉంటాడు కూడా. అసలు ఆ గద్దింపులనైనా మనం గుర్తించగలుగుతున్నామా? ఈ రెండిట్లో ఏది గుర్తించకపోయిన సమస్య మనకే. ఇది దేవుని దీవెన, ఇది దేవుని ఆశీర్వాదం. ఒకప్పుడు మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. వాస్తవాలు మాట్లాడుతూ ఒకప్పుడు మన పరిస్థితి భయంకరంగా ఉండి ఉండొచ్చు. కానీ నెమ్మదిగా దేవుడు ఈ స్థితిలో మనల్ని పెట్టి ఉంటాడు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ చదువు చదువుకున్నానంటే, ఈ ఉద్యోగం చేస్తున్నానంటే, ఈ వ్యాపారం చేస్తున్నానంటే, ఇంత సంపాదిస్తున్నానంటే, ఒక ఇల్లు అంటూ కట్టుకున్నానంటే, ధరించుకోవడానికి దుస్తులు ఉన్నాయంటే, తినడానికి తిండి ఉందంటే, ఇది దేవుడిచ్చింది కదా. దేవా, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి నేనేమాత్రపు వాడను. నా కుటుంబం ఏమాత్రపు కుటుంబం, మాది చాలా చిన్నది, మా స్తోమత చిన్నది. కానీ ఈరోజు కేవలము మీ ఆశీర్వాదం వల్లనే ఈ స్థితిలో ఉన్నాం. ఈ బడిలో చదివించడానికి మా పిల్లల్ని అసలు మాకు స్తోమత ఏంటి, కానీ ఈ బడిలో చదివించడానికి దేవా మాకు స్తోమతనిచ్చావు. ఇదంతా మన గొప్పతనమా? చెప్పండి, మన గొప్పతనం అంటారా? ఈరోజు మనం ఉన్న స్థితికి మన సామర్థ్యం, మన శక్తి, మన గొప్పతనం అంటారా? పోనీ సామర్థ్యం ఉందన్నా అది ఆయన ఇచ్చిందే, శక్తి ఉందన్నా అది ఆయన ఇచ్చిందే, ఆరోగ్యం ఉందన్నా అది ఆయన ఇచ్చిందే. ఏది మనం తెచ్చుకుంది? నా సొంత శక్తితో నేను కష్టపడుతున్నానంటే ఉత్తమాట, తప్పుడు మాట. సొంత శక్తి కాదు అది, ఆయన ఇచ్చిన శక్తి, ఇస్తున్న శక్తి. గుర్తించట్లా. అలాగని కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కుమ్మరించే దేవుడు అంటే నో. మనం దారి తప్పినప్పుడు అలా దెబ్బేసి నిలబెట్టడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఎలా దావీదు గారు తప్పు చేశారు, దేవుడే దిగొచ్చాడా? నాతాను ప్రవక్తను పంపించాడా? నాతాను ప్రవక్తను పంపించాడు. అప్పుడు దావీదు గారు, దేవుడు రాలేదు కదండి, మీరు కదండి వచ్చింది అనకూడదు. దేవుడే ఈ ప్రవక్త ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. మేబీ మన జీవితాలను కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడేమో. కొన్ని విషయాల్లో మనము భక్తులమైన, విశ్వాసులమైన, క్రైస్తవులమైన, సంఘస్థులమైన కొన్ని విషయాలలో దేవునికి ఆయాసకరంగా మనం బతుకుతున్నామేమో.
ఆ పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడేమో, మనం గుర్తించట్లేదేమో. ప్రార్థన జీవితం బలహీనమైపోయిందేమో సంఘస్థులమైన, వాక్య జీవితం బలహీనమైపోయిందేమో సంఘస్థులమైన, దేవుని మందిరానికి రావడంలో నిర్లక్ష్యం వహిస్తున్నామేమో సంఘస్థులమైన, దేవునిని గంభీరంగా ఉన్నతంగా చూసే విషయంలో బలహీనమైపోతున్నామేమో, దేవుని ఈజీగా తీసుకుంటున్నామేమో సంఘస్థులమైన, భక్తి విషయంలో మనం చాలా భక్తిని గ్రాంటెడ్గా తీసుకుంటున్నామేమో, ఈజీగా తీసుకుంటున్నామేమో, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నామేమో సంఘస్థులమైన, మన పిల్లలను దేవునిలో పెంచడంలో మనం ఫెయిల్ అవుతున్నామేమో సంఘస్థులమైన, సంఘ క్షేమాభివృద్ధిలో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర మనం పోషించట్లేదేమో సంఘస్థులమైన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర మనం పోషిస్తున్నామో లేదో అనే మాట చెప్పాను ఇక్కడ. మూడోసారి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర మనం పోషిస్తున్నామో లేదో అక్కడ ఫెయిల్ అవుతుంటే దేవుడు హెచ్చరిస్తున్నాడేమో. నిర్మాణాత్మక పాత్ర అంటే సంఘాన్ని కట్టే పాత్ర, కూల్చే పాత్ర కాదు. సంఘస్థుల బాధ్యత ఏమిటి? ఈ సంఘ కుటుంబాన్ని కట్టాలి. సంఘాన్ని కట్టడం అంటే గోడలు కాదు, జీవితాలు కట్టబడేలా మన పాత్ర ఉండాలి, కుటుంబాలు కట్టబడేలా మన పాత్ర ఉండాలి, సహవాసం కట్టబడేలా మన పాత్ర ఉండాలి. మనం ఏ పాత్ర పోషిస్తున్నాము? పక్కవారిని బలపరిచేలా మన పాత్ర ఉండాలి. ఒకరితో ఒకరికి ఉండేటువంటి సంబంధాలను బలపరిచేలా మన పాత్ర ఉండాలి. ఇక్కడ విషయం చెప్పనా, మనకు తెలియకుండానే మనలో కనబడే బలహీనత ఏంటో చెప్పనా, మనము సంఘాన్ని కట్టే పాత్ర కంటే అజ్ఞానంగా కూల్చే పాత్ర ఎక్కువ చేస్తుంటాం. అదెలా అని మీరు అంటారేమో, చెప్పనా ఎలా? చెవులు కొరుకుట అనే ఒక పని ఉంది, తెలుసా? చెవులు కొరుకుట ఒక పనికిమాలిన గేమ్ ఇది. చెవులు కొరుకుట అంటే, నీకు తెలుసా ఇది నిజమా? దేవుడు చెప్పాడా? చిన్న మాట, ఉదాహరణకు ఎగ్జాంపుల్గా, యేసన్న గారి గురించి అబ్రహాము గారు మీతో ఏదో అన్నాడు అనుకోండి, ఏమనలేదు, ఊరికే ఎగ్జాంపుల్, నాకెందుకు అబ్రహామే దొరుకుతాడు ప్రతిసారి. యేసన్న గారి గురించి అబ్రహాం గారు ఎవరితో, స్వామి గారితో ఏదో అన్నాడు. ఇక్కడ ఉన్నావుగా, నాకు కనపడుతున్నా, అందుకే రైట్. ఇప్పుడు అర్జెంటుగా స్వామి, అర్జెంటుగా నేను ఇప్పుడు యేసన్నకు చెప్పకపోతే నా కడుపు పగిలిపోదు. వెంటనే యేసన్నకు ఫోన్ చేసి, అన్నా నీకు తెలుసా ఒక విషయము, అబ్రహాం అన్న నీ గురించి ఏమన్నాడంటే, అబ్బాబ్బాబ్బా నా నోటితో నేను చెప్పలేను, వద్దులే నాకెందుకు అని చెప్పి. ఇప్పుడు యేసన్న ఊరుకుంటాడా? ఈయన కట్ చేయగానే మళ్ళీ కాల్ చేయడు, ఏమన్నాడు చెప్పు. దీన్నే కూల్చే పాత్ర అనేది. మన తోటి సహోదరుడు సహోదరి ఏదో మూడ్లో, ఏదో మైండ్తో ఏదో ఒక మాట మనకు చెప్తారు. వాళ్ళిద్దరి మధ్య సహవాసాన్ని బలపరిచేదైతే చెప్పాలి, చెడగొట్టేదైతే ఇక్కడే సమాధి చేయాలి. బైబిల్ ఏం చెబుతోంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు రివర్స్లో చెప్పండి, ఉన్న సమాధానాన్ని చెడగొట్టేవారు ధన్యులా అన్యులా? అన్యులు. ఎవరి కుమారులు? అపవాది కుమారులు, దయ్యానికి కుమారులు. ఈ బలహీనత మనలో కొంతమందికి ఉండే ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోవాలి. ఈ బలహీనత మనలో కొంతమందికి ఉంటుంది, దాన్ని సరి చేసుకోవాలి. ఇది సంఘానికి క్షేమం కాదు, సంఘ క్షేమం కొరకు పనికొచ్చేది కాదు ఇది.
బైబిల్ ఏమన్నాడు చెప్పనా? కొరుకు పుండు ప్రాకినట్టు. దాని ఏమని పిలిచాడు? అలాంటి వినువారిని చెరిపివేసే మాటలట. చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని, ఏముంది అక్కడ? వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. అది ఏదైనా కూడా చెడిపేసే మాటలు, అది పాయింట్ అక్కడ. ఏదో సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడని కాదు ఇక్కడ. వినువారిని చెరిపే మాటలు, వినువారిని చెడగొట్టే మాటలు, వినువారిని దేవునికి దూరం చేసే మాటలు, వినువారిని దేవుని సన్నిధికి దూరం చేసే మాటలు. అవసరమా ఈ పాత్ర? అవసరమా ఈ పాత్ర? చెప్పండి. ఇది సంఘాన్ని కట్టే మాటలా? మనం జ్ఞానంగా ప్రవర్తిస్తున్నామో అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నామో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆలోచించండి. ఈ మాటలు ప్రకటించబడుతుండగా ఈ క్షణాన ఎవరెవరిలో ఈ బలహీనత ఉందో ఆ బలహీనత ఉన్న ప్రతి ఒక్కరు, నన్ను అడిగితే అందరిలో ఉండొచ్చు. కాకపోతే మోతాదు, ఒకరికి 1/4 కిలో, ఒక 1/2 కిలో, ఇంకొకరు 3/4 కిలో, ఇంకొకరు కిలో, కొంతమందికి 10 కిలోలు. విషము చుక్కైనా విషమే. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. మీకు విషయం చెప్తాను. ఒకప్పుడు మనము ఒక 2 లేదా 3 కుటుంబాలు మాత్రమే, మనం హైదరాబాద్లో ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు 2 లేదా 3 కుటుంబాలు మాత్రమే, అధిక బలం ఉన్న ఎడల 4, 3 ఒక చిన్న రూమ్లో మేము కూడుకునేవాళ్ళం. ఒకటే చోట, లైట్ ఉండేది కాదు, మైక్ ఉండేది కాదు, ఏది ఉండేది కాదు, ఈవెన్ కుర్చీలు కూడా ఉండేవి కాదు. చిన్నపిల్లలు కూర్చునే స్కూల్లో క్లాస్ రూమ్ ఉంటుంది కదా, ఆ క్లాస్ రూమ్లో బెంచెస్ పైన కూర్చొని ఆదివారం ఆరాధన నడిపించేవాళ్ళు. చిన్న రూమ్ అది. అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనకు ఒక పేరెంట్ చర్చ్ ఉంది. ఇదే జంట నగరాలలో కొన్ని బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. ఈ జంట నగరాలు కాకుండా వేరే ఊర్లలో కూడా పలు చోట్ల మనము కొన్ని బ్రాంచ్ చర్చెస్ని దేవుని మహాకృపను బట్టి మాత్రమే నడిపించగలుగుతున్నాం. అంటే మెల్లమెల్లగా విస్తరించినట్ట కాదా, కట్టబడుతున్నట్ట కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఫోన్ తీసుకొని ఎవరితోనో మాట్లాడి చాలా సరదాగా అలా అగ్గిపుల్ల గీసామనుకోండి, ఇంత కష్టం అంటే మన కష్టం కాదు, పరిశుద్ధాత్మని కార్యం, దేవుని పని. దేవుడు ఇంత చక్కగా సంఘాన్ని కట్టుకుంటూ వచ్చేస్తే అవివేకంగా, అజ్ఞానంగా, ఏదో చిన్నపిల్లలాగా మనం అలా అగ్గిపుల్ల ముట్టించేస్తే ఇప్పుడు ఆత్మని మళ్ళీ ఎవరు కట్టాలి? ఆత్మని ఎవరు కాపాడాలి? మళ్ళీ మనకంటే ఒక మెచ్యూరిటీ ఉండొద్దు? నేనేం మాట్లాడుతున్నాను? విషయం ఏంటంటే, నేను అప్పుడప్పుడు నాకు అన్ని రిపోర్ట్స్ వస్తుంటాయి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అంటే అలాగని నేను నిఘా పెట్టలేదు. మరి అట్లా భయపడకండి, పెట్టకుండా వస్తుంటాయి. దేవునికి స్తోత్రం. ఒకసారి నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో నాకేం చెప్పారో చెప్పనా? మీ సంఘంలో అండి పలానా వాళ్ళకి ఇన్ని విషయాలు చెప్పారు, అది ఆరోగ్యకరమే అంటారా అని ఒక జెన్యూన్ రిపోర్ట్ నాకు వచ్చింది. జెన్యూన్ రిపోర్ట్. పలానా వాళ్ళ చెవిని ఇంత కొరికారు. అది పాయింట్. అలంకార భాషలో చెప్తున్నా. పలానా వాళ్ళ చెవిని ఇంత కొరికారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను, తర్వాత బాధపడ్డాను. ఎందుకు? ఈ కొరికిన వాళ్ళ గురించి అలా ఊహించుకోలే. ప్రతి ఒక్కరి మీద మనకంటూ ఒక ఇంప్రెషన్ ఉంటుందిగా. ఒక ఇంప్రెషన్ ఉంటుందిగా.
అరే ఈ వ్యక్తిని అలా ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారా? సోదరుడో సోదరినో, ఇప్పుడు అది కాదు పాయింట్ అప్రస్తుతం. అంటే మనం ఎవరినైనా చెడగొట్టే మాటలు మాట్లాడితే సాధించేది ఏముండదు. నేను చెప్పేది అది పాయింట్. మనం ఎవరినైనా చెడగొట్టే మాటలు మాట్లాడితే సాధించేది ఏముండదు, పైపెచ్చి నష్టపోయేది మనమే. కారణం దేవుని కార్యాన్ని మనం చెడగొడుతున్నట్టు. మనకు కొన్ని సందర్భాల్లో సరదా అది. చిన్నపిల్లలు తిరుగుతుంటే కొంతమందికి తల మీద టప్పనలు కొట్టే అలవాటు ఉంటుంది. కొట్టినోడికి సరదా, పాపకు బాబుకు వాళ్ళకి బాధే. పిల్లల్ని గిల్లడం, మెడ మీద కొట్టడం, తల మీద కొట్టడం అది మంచిదేం కాదు. ముద్దుగా ఆడుకోవడం వేరు, టార్చర్ పెట్టడం వేరు. దేవుడు ఒక్కొక్క మెట్టు. ఇప్పుడు మనుషులుగా మనం శాశ్వతం కాదు. నేను శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు. కానీ దేవుడు నెమ్మది ఒక్కొక్క ఇటుకొని పేర్చుకుంటూ ఈ బండ మీద నా సంఘమును, యేసుప్రభువు ఏమన్నాడు, కట్టుదును, నేను కడతానన్నాడు. ఆయన నిర్మాణకుడు. ఆయన సంఘాన్ని నిర్మించుకుంటూ వస్తుంటే మనం పాడు చేసుకుంటూ రావడమా? ఎవరితో పెట్టుకుంటున్నట్టు? నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇది తెలిసి చేస్తున్న తప్పు కాదు, తెలియక చేస్తున్న తప్పు. దాన్ని సరిదిద్దుకోమని చెప్తున్నా. తెలిసి చేసే తప్పు కాదు ఇది. తెలిస్తే ఎందుకు తప్పు చేస్తారు ఎవరైనా? తెలియక చేసే తప్పు. దయచేసి గుర్తుపెట్టుకుందాం. ఎవరైనా మనకు మూడో వ్యక్తి గురించి చెవు కొరుకుతున్నారంటే అక్కడే కట్ చేయండి వెంటనే. ఎందుకంటే ఇది పనికొచ్చేది కాదు. ఇది మనకు పనికొచ్చేది కాదు, సంఘానికి పనికొచ్చేది కాదు, సంఘ క్షేమానికి పనికొచ్చేది కాదు. ఇప్పుడు నా కళ్ళ ముందు ఇద్దరు కనపడుతున్నారు, చూస్తున్నారా? ఇక్కడ కంప్యూటర్ని ఆపరేట్ చేసేది ఒకరు, అక్కడ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తే ఇద్దరు యవనస్తులు కనపడుతున్నారు. ఎగ్జాంపుల్గా వాళ్ళిద్దరు కలిసి పని చేస్తుండడం చేత ఒకటి లైవ్ వెళ్తోంది, ఇంకొకటి సౌండ్ వస్తుంది. ఒకరు వీడియో చూపిస్తున్నారు, ఇంకొకరు ఆడియో వినిపిస్తున్నారు. అదేనా జరిగేది అక్కడ? జనరల్గా చెప్తున్నా ఎగ్జాంపుల్గా. ఇక్కడ వీడియో చూపించేది ఒకరు, ఆడియో వినిపించేది ఒకరు. ఆ ఇద్దరు కూర్చుంటేనే ఈ పని జరుగుతోంది. దాన్ని గుర్తించని వారు వాళ్ళిద్దరి మధ్య అగ్గిపుల్ల పుట్టించారనుకోండి. అలా అనుకోండి కాసేపు. పోతే వీడియో ఎగిరిపోతుంది, చెప్పండి, లేదా ఆడియో ఎగిరిపోతుంది. దానికి కారణం ఎవరు? ఈ ముట్టించిన వాళ్ళు. దానివల్ల ఎంత పని పాడవుతోంది, దీనివల్ల ఎంత నష్టం జరుగుతోంది. అందుకే మూడో వ్యక్తి గురించి ఎవరైనా మనకేదైనా చెబుతుంటే వెంటనే అర్థం కావాలి, చెబుతున్నోడే ప్రమాదం అని. తిట్టినోడు కంటే, చెప్పండి, తిట్టినోడి కంటే ఈ చెబుతున్నోడే ప్రమాదం. ఎందుకు? మీరు పొరపాటున అంత మాట అన్నాడా అని మీరు 4 అన్నారు అనుకోండి, ఒకటి కలిపి చెప్తాడు మళ్ళీ ఒకటి. అంతేనా పాయింట్? మనకు చెప్పినోడు అలాగే చెప్పడా? మనకు చెప్పినోడు అవతలోడికి చెప్పడా? ఇది ఎందుకు వచ్చిందబ్బా అంటే విషయం ఏంటంటే, మన వ్యవహార శైలి అలాగుంటే దేవుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి హెచ్చరిస్తాడు. వినకపోతే గద్దిస్తాడు. వినకపోతే దండిస్తాడు. వినకపోతే నేనేమనను. వినాలంతే. దేవుని గద్దింపు, దేవుని హెచ్చరిక. గనుక దేవుడు నడిపించే ఓడ ఇది. దేవుడు నడిపించే ఓడ ఇది. అరారాతు పర్వతం మీద నిలబడేంతవరకు ఓడలో సైలెంట్గా ఉండాలి. ఓడను డ్యామేజ్ చేసుకోకూడదు. క్యా హోతా, చచ్చిపోతా. నువ్వు బతకాలంటే ఓడే సేఫ్. నువ్వు ఓడకి రంధ్రం చేస్తానంటే. గొప్ప సంగతి ఏంటంటే, మనందరికీ దేవుడు కొన్ని పరిచర్యలను ఇచ్చాడు. నాకు వాక్యం చెప్పే పరిచర్య ఇచ్చాడు. ఇక్కడ పాటలు పాడే కొందరికి పరిచర్య ఇచ్చాడు. ఏర్పాట్లు చేసే పరిచర్య ఇచ్చాడు. బల్ల కార్యక్రమం నడిపించే పరిచర్య, అంతేనా? రకరకాల పరిచర్య. ఈ సిస్టమ్ టెక్నికల్ పరిచర్య కొంతమందికి ఇచ్చాడు. ఎవడి గొప్పతనం కాదు ఇది. ఆయన ఇచ్చిన పరిచర్యలు ఇవి, ఆయన ఇచ్చిన దీవెనలు ఇవి. నిలబెట్టుకోవాలి తప్ప పాడు చేయకూడదు. ధన్యత, భాగ్యము. పొరపాటు నేను వాక్యం చెప్పనని అలిగాను అనుకోండి, నువ్వు జరుగురా అంటాడు అంతే.
గాడిదతోనే వాక్యం చెప్పించుకున్న దేవునికి ఈ అడ్డగాడితో పెద్ద పనేం లేదు. ఎస్ ఆర్ నో? కాకులతోనే భోజనం పంపించిన దేవునికి క్యారియర్ బాక్స్లో అవసరం లేదు. హీ కెన్ డూ ఎనీథింగ్ బై యూజింగ్ ఎనీథింగ్. దర్శిస్తాడా దేవుడు? మానవ జీవితాలను దర్శిస్తాడా? చెప్పండి ఎస్ ఆర్ నో? దర్శిస్తాడు. ఒకటి, దీవించడానికైనా. రెండు, గద్దించడానికో, దండించడానికో, శిక్షించడానికో. మనం అంతవరకు తెచ్చుకోకూడదు దేవుణ్ణి. దేవుడు ఎప్పుడు మన దగ్గరకు వచ్చినా, నాయనా నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాననే మాటే వినాలి మనం ఆయన నోట. ఏంటి నీ సంగతి, నువ్వు చేసిన పని ఏమిటి అనకూడదు. అన్నాడు ఎవరినైనా అట్లా? నువ్వు చేసిన పని ఏమిటి, ఎక్కడ నీవు అన్నాడంతే ఆదాము గారిని. గజ్జ గజ వణికిపోయాడు. తినొద్దన్న దాన్ని తిన్నావా? ఏమ్మా నువ్వేం చేసావని అడిగాడు హవ్వమ్మ గారిని. కయ్యిని పట్టుకొని నువ్వు చేసిన పని ఏమిటి అన్నాడు అంతే. పుట్టించిన వాడట పట్టించుకోవట్లేదట, కలిగించిన వాడట కల్పించుకోవట్లేదట. ఎంత పిచ్చి సిద్ధాంతం ఇది! కల్పించుకుంటున్నాడు దేవుడు. అవసరమైతే ఆశీర్వదిస్తాడు, లేదంటే దండిస్తాడు కూడా. దేవుని దర్శనానికి కారణాలు ఇవి. వెరీ గుడ్. దీని కొనసాగింపు వచ్చేవారు. ఇది మొదటి భాగం. మనలో నిజంగా ఏమైనా బలహీనతలు ఉంటే ఒక 2 నిమిషాల్లో ప్రభు బల్ల కార్యక్రమంలోకి వెళ్తున్నాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో, దేవా నిజమే ఈ బలహీనతలు నాలో ఉన్నాయి. నన్ను దీవించుతున్నటువంటి తండ్రి నీకు స్తోత్రం, కృతజ్ఞతలు. అలాగని నా బలహీనతలను కూడా మీ వాక్యం ద్వారా నాకు చూపిస్తున్నారు. నిజమే ప్రార్థనలో నేను బలహీనురాలిగా ఉన్నాను. వాక్యం విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. దేవుని మందిరానికి రావడంలో నిర్లక్ష్యంగా ఉన్నాను. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘాన్ని నిర్మించడంలో, సంఘ నిర్మాణ విషయంలో కన్స్ట్రక్టివ్ రోల్ నేను ప్లే చేయలేకపోతున్నాను. నన్ను క్షమించమని మనల్ని మనము దేవుని సన్నిధిలో మన స్థితిని ఒప్పుకొని భయముతో, భక్తితో, వినయ విధేయతలతో మనల్ని మనం విమర్శించుకుంటూ ఈ రొట్టెల్లోనూ పానీయంలోనూ చేయవేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, పరిశుద్ధుడైనటువంటి మహా గొప్ప దేవ, మీరిచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ మా జీవితాలను మేము మెరుగుపరుచుకున్నట్టుకు ఔషధ మూలికలుగా ఈ మాటలు మా బ్రతుకులలో పనిచేయనట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారి మహిమగల నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.